టోనీ హ్మ్. ఎలా పరిచయం మీ ఇద్దరికి? అంటే నార్మల్‌గా మాది గోదావరిఖని కదా కాలనీ. అవును. వాళ్ళది కూడా గోదావరిఖని. నార్మల్‌గా తను డాన్సర్. నేను డాన్సర్. అక్కడ ఉండేవాళ్ళు రవి అన్నయ్య అని చెప్పేసి వీళ్ళందరూ ఏం ఏం చేసేవాళ్ళంటే, "ఒరేయ్! నీకు కరెక్ట్ పర్సన్ అంటే టోనీరా. ఇలా బాగుండేది మీ ఇద్దరి పేరు చాలా బాగుంటది, చాలా బాగుంటది" అని చెప్పేసి చెప్పేవాళ్ళు. ఎవరు ఈ టోనీ ఇలా బాగుంటదని తర్వాత పరిచయం అయింది. పరిచయంలో అచ్చా, అలా కలవక ముందే మీకు అందరూ అనేవాళ్ళ? అందరూ అనేవాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు. అంటే నేను చాలా అప్పుడు ఇంకా స్పీడ్ చేసేదాన్ననమాట డాన్స్. సో, తన స్పీడ్‌కి, నీ స్పీడ్‌కి చాలా బావుంటదిరా అని చెప్పేవాళ్ళు. మా ఓకే. ఫ్రెండ్ రా ఇలా. డాన్స్ పేరుగా బాగుంటది అనుకుంటే నువ్వేమో కూడా నిజం పేరేనా వేసుకున్నావా? అలా ఏం కాదు కానీ ఆ, ఎవరు ఈయన అనుక అప్పుడు పరిచయం అయిన తర్వాత అలా పరిచయాలయ్యి అలా. అలా లవ్ అయ్యి పెళ్లి జరిగింది. అలా. ఎన్ని ఇయర్స్ లవ్ చేసుకున్నారు నార్మల్గా? నా 8th క్లాస్‌లో అనుకుంటా. 2 years అయిందా మొత్తం లవ్? 2 ఇయర్స్ లవ్. 2 years లవ్, థర్డ్ ఇయర్లో పెళ్ళి అయిపోయింది. పెళ్లయిపోయింది. పెళ్ళి అయిపోయింది. మరి ఇంత లవ్ చేసుకున్నారు కదా, హ్మ్. బ్రేకప్ అవ్వడానికి ఎందుకు రీజన్? అంటే ఇన్ని 3 years లవ్, హ్మ్. సడన్గా ఒక రోజులో బ్రేకప్ హ్మ్. ఎందుకు అలా? ఒక్క రోజులో కాలేదు. అది కొన్ని సిట్యుయేషన్ ఇంకా అలా 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 జరిగిపోయింది. ఫీల్ అయ్యావా? అబ్బా అయ్యాను. అనవసరంగా వదిలేశానే అని. అనవసరంగా వదిలేసానని కాదు కానీ ఉమ్, బాధపడ్డాను. ఉమ్, చాలా రోజులు బాధపడ్డాను. ఉమ్, ఉమ్, అరే! ఇలా కాకుంటే బాగుండేది. ఇద్దరం బాగుండేవాళ్ళం కదా! ఉమ్. అలా బాధపడ్డాను. అంటే మీ మాటలు వింటుంటే ఎవరి తప్పు లేదు. దిష్టి కొట్టింది మాకు బాగా. అదే అంటే దిష్టి తగిలితే విడిపోతారా? నిజంగానే విడిపోతారు. నిజంగా విడిపోతారు. అది దిష్టి కొడితే. ఫ్రెండ్షిప్ అయినా ఫ్రెండ్‌షిప్ అయినా ఏదైనా సరే ఉమ్, మన మీద కళ్ళు పడ్డాయనుకో ఉమ్. విడిపోతాం. నమ్ముతారా ఇది? నమ్ముతాను నేను చాలా నమ్ముతాను. ఇంకా నాకు జరిగింది కాబట్టి నేను నమ్ముతాను. దిష్టి వల్లే విడిపోయింది. ఇప్పుడు తమ్ముళ్ళు పెట్టండి. దిష్టి పల్ల విడిపోయిన వీళ్ళిద్దరు ఎందుకయ్యా సామి ఇదంతా నాకు అనిపిస్తుంది ఇప్పుడు. ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేసావా విడిపోయినాక? లైక్ పెళ్ళి అయ్యాక కానీ లేకపోతే విడిపోయాక కానీ? పెళ్లిలో పెళ్ళైన తర్వాత బాగున్నాం మేము. బాగున్నాం, ఇద్దరం ఈవెంట్స్ చేసుకున్నాం, లిరిని బాగా చూసుకున్నాం. అంత ఇక కొన్ని ఇప్పుడు అవన్నీ మాట్లాడదలుచుకోలేదు నేను. ఎందుకంటే పాతవి తవ్వేసి తన లైఫ్ బాగుంది, నా లైఫ్ బాగుంది. మధ్యలో మళ్ళీ టాపిక్స్ చేసి మళ్ళీ వెనక్కి లాగడం నాకు ఇష్టం లేదు. తర్వాత పెళ్ళి అంటే ఇంకా అయిపోయిన తర్వాత, గొడవ అయిపోయిన తర్వాత చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు నన్ను. అంటే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కానీ చాలా ఇప్పటికీ తప్పట్లేదు అది. ఇంకా లోకంలో మేము ఇద్దరమే ఉన్నాము, మా ఇద్దరికే డైవర్స్ అయిపోయినాయి, వీళ్ళిద్దరే వైఫ్ అండ్ హస్బెండ్స్, ఎవరు విడిపోలేదు అన్నట్టు చేస్తున్నారు జనాలు అయితే. నిజంగా అలా అప్పుడు కూడా అలాగే చేశారు. క్వశ్చన్ చేస్తారా రోడ్డు మీద నడుతుంది? అప్పుడు చేశారు. అప్పుడు నేను ఇలా వెళ్తుంటే, అరే నేను మొగుడు వదిలేశారంటారా దీన్ని, ఇది ఏం చేసిందోరా, మొగుడు వదిలేశాడు అని చెప్పి అన్నారా? ఇలా వదిలేసిన తర్వాతనే కదా నాకు ఎక్కువ అలా అలా చాలా స్ట్రగుల్స్ పడ్డాను. ఎవరున్నారు నీకు సపోర్ట్గా అప్పుడు? మమ్మీ డాడీ. అమ్మ నాన్న ఏమన్నారు? మా మమ్మీ డాడీ అసలు మా డాడీ గురించి చెప్తేనే ఏడిపోతుంది నాకు. అంటే మా డాడీ ఎలా అంటే వీళ్ళకి ఎలా ప్రేమ చూసుకోవాలో తెలియదు మా మమ్మీ డాడీకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డాడీ గురించి నేను ఎప్పుడు ఎక్కడ మాట్లాడలేదు. ఇక్కడ అంటే అందరూ లవ్ యూ డాడీ. ఇప్పుడు ఈ జనరేషన్ లో అప్పుడు అంటే అప్పుడు వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మనం ఏడ్చినా ఎందుకు ఏడుస్తున్నావు, ఇది కావాలా ఇట్లా. ఫస్ట్ మా డాడీకి సారీ అని చెప్పాలని ఉంది గట్టిగా, హగ్ చేసుకొని. కానీ ఆయనకి ఆ ఫీలింగ్స్ ఉండవు. అంటే తెలీదు, చెప్పినా కూడా ఎందుకు ఏడుస్తుందో అంటాడు. మా మమ్మీ కూడా అంతే. నేను లవ్ మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయినప్పుడు కూడా చిన్న మాట అనలేదు నన్ను. చిన్న మాట, ఎందుకు చేసుకున్నావు అయినా అడగలేదు. మేమిద్దరం కలిసి ఇంటికి వెళ్ళినప్పుడు సారీ డాడీ అని చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోయాం అంతే. ఎంత బాగా చూసుకున్నాడు మా ఇద్దరిని తెలుసా. ఇంత మాట కూడా అనలేదు ఎప్పుడు. నాకు ఆయన వద్దు డాడీ అన్నప్పుడు ఏమనలేదు, మళ్ళీ కావాలి డాడీ అన్నప్పుడు ఏమనలేదు. నిజంగా మా డాడీ దొరకడం నాకు చాలా అదృష్టం. ఆయన గురించి ఎప్పుడు అసలు ఎక్కడ మాట్లాడలేదు నేను. ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను. ఐ లవ్ యూ డాడీ అంతే. అంటే ఒక అమ్మాయికి ఒక డాడీ సపోర్ట్ ఎంత ఉండాలో కానీ నాకు మా డాడీ ఫ్రెండే. ఇద్దరం కూర్చుంటాం, మాట్లాడుకుంటా ఉంటాం బాగా. రాత్రి కూర్చుంటారు, తాగుతా ఉంటాను, నేను పోస్తా సిట్టింగ్ చేసుకొని కూర్చొని మంచి మాట్లాడుతా ఉంటాను. మా డాడీ నాకు ఎప్పుడు ఫోన్ చేయడు. మా మమ్మీ డాడీ అసలు నాకు ఫోనే చేయరు. ఒక అమ్మాయిగా బయటికి ఇంత తిరుగుతానా అంటే వాళ్ళకి తెలియదు ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు, అయిపోయిందా, అసలు ఫోనే ఉండదు. వెళ్ళింది చేసుకుని వస్తాను, తనకు తెలుసు. 3 monthsకి ఒకసారి మా డాడీ ఫోన్ చేస్తే ఏడుతాను ఫుల్. స్క్రీన్ షాట్ పెట్టి స్టేటస్ పెడతాను, మా డాడీతో ఇంతసేపు మాట్లాడాను. మొన్న నార్మల్ గా ఏడుపు వచ్చేస్తుంటది నార్మల్, లేకపోతే ఒక టాపిక్. ఇక్కడ
పెయిన్ ఉంటది కదా, ఇప్పుడు డాడీ గురించి తీసినాకనే పెయిన్ వచ్చింది. అవును, మా అవును. డాడీతో నేను అంత ఉన్నాను, మా డాడీతో టైం స్పెండ్ చేయలేకపోతున్నాను. ఉమ్, నాకు మా డాడీ లిరి ఉమ్. చాలా, వీళ్ళిద్దరు పేరు ఎత్తే నేను ఏడ్చేస్తాను ఫస్ట్. మీ అబ్బాయి అంత ఇష్టమా మీ అబ్బాయి అంటే? చచ్చిపోతాను వాని కోసమే బతుకుంది నేను. ఇప్పుడు కొన్ని రోజులు అయిన తర్వాత మీ అబ్బాయిని పంపించాలి, నాన్న దగ్గర పంపించాలి అని అంటే పంపించరు. అంటే యాక్చువల్ లా ప్రకారంగా నార్మల్గా కొన్ని ఇయర్స్ అమ్మ దగ్గర, ఇన్ని ఇయర్స్ అని అమ్మ దగ్గర ఉండాలి అని చెప్పి మీరు అలా అంటే నాకు గుండె అయిపోతుంది. లేదు, జనరల్గా అడుగుతున్నా. లిరి వెళ్ళడు, అమ్మ కాడే ఉంటా అని చెప్తాడు. షోరా? షూర్. నేను ఉంటును సపరేట్ గా మనతో మీరు మాట్లాడండి, వాడు చెప్పేస్తాడు. వెళ్ళడాడు. అంటే అబ్బాయి ఇష్టం, అబ్బాయి మీ ఇప్పుడు దగ్గర నా ఇష్టం లేదు, తన ఇష్టం లేదు, వాళ్ళు ఇరిగాని అడుగుతారు కదా, మా మమ్మీని వదిలిపెట్టి రానని చెప్తాడు. ఇప్పుడు హ్యాపీయా మొత్తం అంతా, మీ అబ్బాయి మీరు అంతా హ్యాపీ? మేమిద్దరం చాలా హ్యాపీగా ఉన్నాం. అవును, యాక్చువల్లీ పేరెంట్స్ మధ్య జరిగినవి పిల్లలకి చెప్పకూడదు, ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేసి నార్మల్గా అనుకుంటుంటారు బయట, నార్మల్గా జనరల్గా. నేను ఒక దాంట్లో నేను చూసిన దాంట్లో మీరు చెప్పారు, నాకు జరిగిన లైఫ్లో ప్రతి ఒక్కటి నేను మా అబ్బాయితో షేర్ చేసుకుంటానని చెప్పడం జరిగింది. కరెక్ట్ అనుకుంటున్నారా? కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు ఫాదర్ మదర్ ఉన్నప్పుడు ఆ పిల్లలకి అవి తెలియకూడదు. ఫాదర్ లేడు, సో అన్నీ నేనే వానికి. నేనైనప్పుడు నా లైఫ్లో ఏం జరుగుతుందో వానికి ఒక్కనికే తెలియాలి, ఎవరికి తెలియకూడదు. ఇప్పుడు వాడు అబ్బాయి అండి, నార్మల్గా చెప్తున్నాను, వాడు ఇంకొక 5 years అయితే పెద్దగా అవుతాడు. పెద్ద అయిన తర్వాత బయటకు వెళ్తాడు, జనాల గురించి తెలిసిందే కదా, ఎవడో ఒక మాట అంటాడు. అప్పుడు వీనికి ఏం తెలియదు అనుకో, వాడు వచ్చి నన్ను క్వశ్చన్ వేస్తాడు, అమ్మ వాళ్ళు ఇలా అంటున్నారు ఏంటమ్మా అని. వీనికి అన్నీ తెలిసాయి అనుకో, మా మమ్మీ గురించి నాకు తెలుసురా, మీరేంట్రా అనేది, వెళ్ళండి రా అంటాడు. దానికి దీనికి ఎంత ఉంది? సో నా కొడుక్కి నా లైఫ్లో ఏం జరిగింది, ఏం జరగబోతుంది అన్నీ తెలియాలి. నేను వానికి అన్ని షేర్ చేసుకో, నాకెవరున్నారు ఇంకా షేర్ చేసుకోవడానికి, వాడు ఒక్కడే ఉన్నాడు. సఫర్ అవ్వడా అసలు వాడు నాకు ధైర్యం చెప్తారు తెలుసా. అవునా? చాలా లిరిని చూస్తే మీరు అలా ఉన్నారు, కానీ చాలా మెచ్యూరాడు, చాలా. మీ తెలివితేటలు ఎక్కువ వచ్చినట్టు బాగా. అసలు వాడు వానితో మాట్లాడితే మీకు అర్థమవుతుంది, అంత బాగా మాట్లాడతాడా? అంత బాగా మాట్లాడతాడు. నాకు ధైర్యం చెప్తాడు నేను ఏడుస్తే. ఎందుకు ఏడుస్తారా అలా? ఇంకా మరి బాధ వచ్చినప్పుడు ఎవరికి షేర్ చేసుకోవాలి? ఇప్పుడు బయటికి వెళ్తాం, షూట్స్ చేస్తాం, కొందరు మంచిగా మాట్లాడతారు, కొందరు చెడుగా మాట్లాడతారు. అట్లా మాట్లాడినప్పుడు ఇంటికి వెళ్తాను, వాడిని చూడగానే ఏడుపు వస్తుంది, గట్టిగా పట్టేసుకొని డాడీ ఇలా అన్నారా ఈ రోజు నన్ను, అన్నీ చెప్తాను శివ గారు తెలుసా. నేను ప్రతి పిన్ టు పిన్ చెప్తాను వానికి. నేను నాకు ఎవరైనా ప్రపోజ్ చేసినా ప్రపోజ్ చేశారు రా నాకు అని చెప్తాను నేను, సీరియస్ గా. ఎవడాడు అంటాడు, ఎవడాడు అంటాడు, నాకు నచ్చలేదు రా లిరి అని చెప్తాను నేను. ఉండేలే అప్పుడు, చెప్పకూడదు పేరు, నార్మల్ గా అంటే ఎవరికైనా ఉంటారు, నేను కూడా మనిషినే కదా, నాకు కూడా క్రష్ ఉంటారు. నాకు అనుష్క అంటే క్రష్, హీరోయిన్ మీరు హీరోయిన్ క్రష్ చేసి నార్మల్ గా ఒకరంటే ఇష్టం ఉండే. అంటే వాళ్ళతో ఎప్పుడు మాట్లాడలేదు, నేను వాళ్ళని ఎప్పుడు కలవలేదు, ఎప్పుడు చూడలేదు, కానీ బట్ కొన్ని వీడియోస్ చూసిన తర్వాత వాళ్ళ క్యారెక్టర్ నచ్చి కొంచెం ఇష్టపడ్డాను. ఇప్పుడు ఇది చెప్పారా మీ అబ్బాయికి? చెప్పాను ఒరే వాళ్ళ క్యారెక్టర్, ఓ అవునా, ఓకే ఓకే. కన్వే చేశారా ఆయన దాకా? చెప్పాను ఆయనకి. అబ్బాయికా చెప్పలేదు, చెప్పాలని లోపు పెళ్లి అయిపోయింది. సీరియస్ గా ప్రామిస్, ఇది పెళ్లి అయిపోయింది. అయ్యో దేవుడా పెళ్లి అయిపోయిందా, ఓకే పర్లేదులే, చూసుకుంటున్నారు కదా వీడియోస్, ఓకే ఫైన్, ఇష్టం కదా చూస్తూ ఉందాంలే అలాగా. ఇంకో మ్యారేజ్ చేసుకోవాలని ఆలోచన లేదు లేదా? కింద కామెంట్స్ వస్తూ ఉంటాయి నార్మల్గా. ఫస్ట్ మీ అబ్బాయికి ఫస్ట్ తండ్రిని తీసుకునిరా అని, లేకపోతే ఇలా కామెంట్స్ వస్తుంది, వాళ్ళకి ఏం చెప్పాలనుకో? ఇప్పుడు తండ్రిని కల్పించండి ఫస్ట్, ఆయన తండ్రి దగ్గర పోనాను. అరే వీనికి ఇష్టం లేదు, వీనికి అన్ని బాగా చూసుకున్నప్పుడు ఇంకెందుకు? ఇప్పుడు తండ్రి అంటే తన లైఫ్ తను చూసుకుంటున్నాడు, హ్యాపీ. మళ్ళీ మేము తన లైఫ్ లోకి వెళ్ళి మేము డిస్టర్బ్ చేయలేము, తను మా లైఫ్ డిస్టర్బ్ చేయడు. అంటే లిరితో అప్పుడప్పుడు మాట్లాడిస్తాను నేను, ఎప్పుడు బర్త్డే కంపల్సరీ మాట్లాడించాలి కాబట్టి నేను మాట్లాడిస్తాను. నేను దాన్ని అసలు అలా చేయను, ఎప్పుడైనా కలవాలనిపిస్తే కలుస్తాను, కానీ ఊకే కల్పించను. ఎందుకు ఇక్కడ ఏమైతుందంటే ఊకే కల్పించిన కొద్ది ఏదైనా ఒక వీడియో బయటకు వస్తే ఇంకా వైరల్ అవుతుంది. అది మేము బాగుంటుంది, ఇప్పుడు మా లైఫ్ బాగుంటుంది, తన లైఫ్ బాగుంటున్నప్పుడు ఇంకా మధ్యలో ఇవన్నీ వద్దు. సో లిరికి చెప్పాను, లిరియే చెప్తాడు, వద్దులే అమ్మా మనం బాగున్నాం కదా, బర్త్డేకి ఫోన్ చేస్తాడు, నేను మాట్లాడతాను అంతే. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? లిజి నాతోనే ఉంటాడు. ఇప్పుడు హైదరాబాద్ ఫుల్ పూర్తిగా షిఫ్ట్ అయిపోయారు? షిఫ్ట్ అయిపోయాను. మనోడు ఏం చదువుతున్నాడు? ఇప్పుడు 5th క్లాస్ ఆడు.
ఫిఫ్త్ క్లాస్ వరకు ఇన్ని మాటలు చెప్తున్నా పర్లేదు నేను అంటే happy వాడు అని చెప్తున్నాడా? చిన్నప్పటి నుంచి నన్ను చూస్తున్నాడు కదా, ఆ, ఆ, చూస్తున్నాడు కాబట్టి వానికి అన్నీ తెలుసు. ఇప్పుడు ఒక అంటే వానికన్నా ఎక్కువ నేను మిస్ అవుతాను అనమాట. ఉమ్, వాడు చెప్తా ఉంటాడు అందరికి, నాకన్నా మా మమ్మీ నేను మిస్ యూ చెప్తానే ఉంటాను అనమాట. ఉహు, 5 days వెళ్తాం మనం షూట్కి, ఉమ్, అలా అప్పుడప్పుడు మిస్ అవుతాను. వాడు కూడా మిస్ అవుతాడు బాగా. ఉమ్. మా ఇద్దరిని చూస్తే నువ్వు షాక్ అవుతావు. అమ్మ కొడుకులా ఉండం, ఫ్రెండ్స్ లా ఉంటాం. వాడు ఏదో ఎంత నాకు ఉంటాడు friend. హైట్? నాకు ఇక్కడికి ఉంటాడు హైటాడు ఇక్కడికి ఉంటాడు. చెప్పుకోవచ్చు, బాధలు చెప్పుకోవచ్చు. బాధలు వాడు ఇంకొంచెం పెద్దగా అయితే ఓ నేనైతే వాడిని పట్టుకొని నా కొడుకు ఇట్లా ఇది ఈ మూవీ ఉంటది కదా రవితేజదున్న, అది నీవే నీవే సాంగ్, అర్థమైంది. అలా అమ్మ ఉంటాం నాన్న మేమిద్దరం. దాన్ని, అలా ఉంటాం చూడండి కొంచెం అయితే. ఇంకా అంతే. మీ అబ్బాయి ఒకవేళ ఒకవేళ ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి హా, లవ్ మ్యారేజ్ చేసుకుంటాను, నేను నాకు ఈ అమ్మాయి నచ్చింది అంటే నీ 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 రియాక్షన్ ఏంటి? చేసుకోరా అంటాను. వానికి ఇష్టం కదా, ఆ, వాని ఇష్టం ఉంటే అంటే okay. లవ్ ఎందుకురా? అలా అన్నాను. ఇప్పుడు మాది అలా అయిందని అందరిది అలా అవుతుందని అనుకోలేం కదా, కొందరు మంచోళ్ళు ఉంటారు. యాక్చువల్లీ మ్యారేజ్ మాది ఇలా రాసి పెట్టుంది. యాక్చువల్లీ మ్యారేజ్ పైన పెళ్లి పైన నీ ఒపీనియన్ ఏంటి? చేసుకోవచ్చు మనం, ఇప్పుడు పెళ్లి చేసుకోవచ్చు, కానీ అండర్స్టాండింగ్ ఉండాలి. ఒకటి, చిన్నప్పుడైతే చేసుకోవద్దు. ఇప్పుడు మెచ్యూర్ ఉండదు మైండ్, మనం ఏం చేస్తామో తెలియదు. కొంచెం ఇప్పుడు 16 years నుంచి 20, నిజంగా పెళ్లి చేసుకుంటే 25 years 26 years అప్పుడు చేసుకుంటే మనకు అన్ని తెలుసుంటే మనం ఏది తప్పు ఏది రైట్ అనేది మనకు అర్థమవుతుంది. ఎవరు ఏంటి అనేది కూడా అర్థమవుతుంది. అర్థమవుతుంది అప్పుడు ఎవరితో మనం ఏం మాట్లాడాలని అర్థమవుతుంది. ఈ చిన్నప్పుడు చేసుకొని మనం ఎవరితో మాట్లాడినా తప్పే, లేకపోతే ఇలా ఇలా ఉంటాయి కదా, అప్పుడు తెలీదు. చిన్నప్పుడు మైండ్ ఎలా ఉంటది, ఏది చేసినా మనం కరెక్ట్ అని మనకు అనిపిస్తుంది, అంటే ఎదుటి వాళ్ళకి అనిపించదు. నేనైతే చెప్పేది 26-25 years అప్పుడు పెళ్లి చేసుకోండి, లవ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా.